సమృద్ధిగా ఆహారం దొరికేటువంటి ప్రాంతాన్ని యూదా బెత్లెహేమును విడిచిపెట్టి ఎలీమెలెకు నయోమి ఆలోచించి మోయాబు దేశానికి వెళ్ళి భర్తను పోగొట్టుకొని అక్కడే సాంప్రదాయం ఉన్నటువంటి పిల్లల్ని రూతమ్మని ఓర్పును చేసుకొని 10 సంవత్సరాలు జీవించిన తర్వాత మరలా దేవుడు ఆ పట్టణాన్ని ఆశీర్వదించాడు. కరువు లేదు, ఏమి లేదు. మరలా దేవుడు ఎట్లుందట్లా యూదా బెత్లెహేముని రొట్టెల గురించి సమృద్ధిగా ఉందని వార్త వచ్చినప్పుడు నయోమి తన ప్రాంతానికి రావాలని ప్రయాణమైంది. ఎప్పుడే కానీ కోడలుగా చూడలేదు నయోమి రూతును, ఒక కుమార్తెగా ఆమె చూసింది. 4 అధ్యాయాలలో నా కుమారి, నా కుమార్తెలారా. ఇప్పుడు అత్తోడు కోడల్ని ఏమంటారు? ఏమంటారు? అత్త కోడలని మా ఊర్లో అయితే ఏమంటారు తెలుసా? ఇంకా పాప ఎవరు? రంగమ్మ కోళ్ళు. ఎవరు కోళ్ళు? కోళ్ళు, కోడలు కాదు. రానేసరికి దాచేస్తారు మా వాళ్ళు. తల్లి అనాలి కదా, అమ్మ అనాల. తల్లిని తెల్లి అంటారు, తాని తేజేస్తారు. అమ్మని ఎమ్మ చేస్తారు. మా అమ్మ అమ్మ కాదు, ఆ బాయ. మా ఊరు ప్రాంత భాషలు మీకు అర్థం కావు. ఏసుకిని కెడతకూడదు అంటారు. అంటే అర్థమైందా? ఏసుకిని కెడతకూడదా? ఒక్కొక్క ప్రాంతం భాషలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. మా ఊరు ప్రాంతంలో ఒక 5 కిలోమీటర్ దూరంలో గోతుల దొడ్డి అని ఒక గ్రామం ఉంది. చిన్న గ్రామం, గోతుల దొడ్డి అని. ఆ గ్రామానికి ఒక గాజుల వ్యాపారి పోయాడు. గాజులమ్మ గాజులమ్మ గాజులమ్మ. ఏ గాజులతని దాని కాళ్ళకి ఎత్తావా చేతులకి ఎత్తావా? అదే మనకు అర్థం కాలే. మళ్ళా పోయాడు, ఊరల్లా తిరిగాడు. ఎవరు చూసినా ఏ గాజులతని దాండి కాళ్ళకి ఎత్తావా చేతులకి ఎత్తావా? ఇది ఎట్లా ఊరిన ఏమి డబ్బు రాని వాళ్ళు, గింజు రాని వాళ్ళు, ఏమని వాళ్ళు అని ఒక మామిడి చెట్టు కింద తిరిగిపోయేటప్పుడు కూర్చొని బీడు దాకా కూర్చొని ఒక ముసిలోడు వచ్చినాడట. ఏమబ్బా ఆ మా ఊర్లో పోయినా పోయింది పెద్ద మంచి, ఈ ఊర్లో పోయింది, ఈ ఊరికి అగ్గి పెట్ట. ఏమి వ్యాపారమే కాలేదు. మా ఊరంత వ్యాపారం ఎట్లా ఏం ప్రతి ఆడ మనిషి కాళ్ళకి ఎత్తావా చేతులకి ఎత్తావా, కాళ్ళకి ఎత్తావా చేతులకి ఎత్తావు. అరే నీ తిక్కోడా, కాళ్ళ కంటే గింజలకి, చేతుల కంటే అప్పుడు పోయినాడు ఊర్లకి. ఏ గాజులో చేతులకెత్తా, చేతులకెత్తానమ్మంట. తీసుకెత్తా అండి. మన భాష తెలియనటువంటి అన్నిరాలు, మన ప్రాంత వాతావరణము ఎరగనటువంటి అన్నిరాలు, విగ్రహారాధికురాలు, ఒక పూజారి. అలాంటి ఆమె నయోమి కొడుకులను చేసుకొని 10 సంవత్సరాల కాలం జీవించిన తర్వాత 3 చచ్చిపోయారు. 2 కొడుకులు చచ్చిపోయారు, భర్త చనిపోయాడు. 3 విధురాలుగా మిగిలిపోయారు. ఎప్పుడైతే తన దేశ సొంత వార్త విని వెంటనే మరలా తన దేశానికి తిరిగి రావాలని ఆలోచన కలిగింది. అప్పుడు వచ్చే దారిలో కోడళ్ళకి పిలిచి, ఏ కోడళ్ళా మీరు మీ ఇంట్లోకి వెళ్ళండి అన్నప్పుడు, మేము వెళ్ళము, నీ జనం వద్దకే వస్తామన్నారు. చూడండి ఆ మాట. 10వ వచనం, 1వ అధ్యాయం 10వ వచనం. ఒకరు అంతట వారు వెలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదము. 2 అప్పుడు ఏకాభిప్రాయం కలిగినారు. 2 వస్తామన్నారు. ఉన్నారా కొడుకులకి నయోమికి? ఉన్నారా? ఇతర దేశస్తురాలు అయినప్పటికీ మన సాంప్రదాయాన్ని చూసి, మన విశ్వాసాన్ని చూసి, మన నడవడిక చూసి, మన ప్రవర్తన చూసి, మన ప్రార్థన చూసి, నయోమిని అత్తని చూసి అన్ని నేర్చుకొని ఇప్పుడు వాళ్ళు మీ దేశానికే వస్తామంటారు. కానీ వద్దనింది. అప్పుడు రూత్ అంట చూడండి 15-16 వచనాల్లో,
ఆమె ఇదిగో ఇదిగో ఈ తోడి కోడలు నీ తోడి కోడలు. తన జనుల యొద్దకు ఓర్పు వెళ్ళిపోయింది ముద్దు పెట్టుకొని. తన దేవుని యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. తిరిగిపోయినదే. నీవును ఈ తోడి కోడలు వెంబడి వెళ్ళమని. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నా ఎంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నీ వెళ్ళు చోటికే నేను వచ్చేదను. నేను వచ్చేదను. నీవు నివసించిన చోటనే మోయాబు నుంచి మన యూదా బెత్లెహేముకి రావాలంటే దాదాపు 52 మైళ్ళు దూరంలో ఉందని చరిత్రలో ఇమిడిబడి ఉంది. దాదాపు 50 కిలోమీటర్లు అనుకోండి, లేదా 52 మైళ్ళు మోయాబు నుంచి యూదా బెత్లెహేముకి. అత్తతో పాటు వచ్చి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవెక్కడ నివసిస్తే నేను అక్కడ ఉంటాను, మన ఇద్దరికి ఎడబాటు మరణము తప్ప ఏది జరిగినా నేను నిన్ను వదలను అని. 2వ అధ్యాయంకి వచ్చేలోగా మన స్వదేశానికి వచ్చారు. అందుకే దేవుడు పాత నిబంధన కాలంలో వీళ్ళని మనము చేర్చుకోకూడదు, వీళ్ళతో మనము మాట్లాడకూడదు, వీళ్ళని మనము శత్రులుగానే భావించరు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మనము దూరంగా ఉంచాలి, మన సాంప్రదాయ ప్రకారం రానియకూడదని దేవుడు ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 3-6 వచనాలు మనం చూసినప్పుడు ధర్మశాస్త్రంలోనే దేవుడు పంచగ్రంథాలలో మోషే ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 3-6 వరకు 10 తరముల వరకు వారినే గాని వారి జాతినే గాని, ఎందుకంటే దేవుడు శపింపబడిన దేశము మోయాబీలు. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 3-6 వచనాల వరకు అమ్మోనీయులు గాని, దేవుడు మాట్లాడుతున్నాడు, మోసే బోధిస్తున్నాడు ఇశ్రాయేలు జనాంగానికి, అమ్మోనీయులు గాని మోయాబీలు గాని యెహోవా సమాజంలో వాళ్ళు చేరకూడదు. ఎవడే గాని 10 తరం వాడిలో 10వ తరం వరకైనాను ఎప్పుడు రాకూడదు మన సమాజంలోకి వాళ్ళు మాత్రం. ఏలయనగా ఎందుకంటే ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఆయా దేశాలను జయించుకుంటూ వచ్చేటప్పుడు మోయాబు గడ్డుకు వచ్చినప్పుడు మోయాబు రాజు బాలాక్ ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ జనాంగం వచ్చి వాళ్ళు జయించాలంటే చేత కాదు, వాళ్ళు ఇశ్రాయేల్ జనాంగం యొక్క లైన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే, గాజులు దిన్న స్టార్ట్ అయితే వాళ్ళ గుంపు దాదాపు 14 కిలోమీటర్ల వరకు వాళ్ళ లైన్ ఉంటుంది అనమాట. 430 సంవత్సరాలు వెట్టి చాకుల్లో ఉండి మోసే ద్వారా ఇడిపించి మోసే చనిపోయిన తర్వాత మరలా బాధ్యత యెహోషువకు అప్పచెప్పినప్పుడు ఆ మోయాబు ప్రాంతానికి వచ్చినప్పుడు మోయాబు రాజు బాలాకు భయపడిపోయి అందరూ ఒక సలహా ఇచ్చారు. వాళ్ళు ఒకడు ఉన్నాడు, దేవుడు ఇచ్చాడు అతనికి వరము, ఏమని, ఎవరిని శపిస్తే వాళ్ళు శపింపబడతారు, ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వది. ఎవరు అతనే? బిలాముని పిలుచుకొని దాన్ని చూపించాడు. అది సంఖ్యాకాండంలో ఉంటుంది, అది మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు, చూసుకునండి. సంఖ్యాకాండంలో ఉంటుంది, 25వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటాను సంఖ్యాకాండము. ఈ విషయము బిలాము ధనానికి ఆశపడి ఇశ్రాయేలు జనాంగాన్ని శపించడానికి, ఎందుకంటే రాజు భయపడిపోయాడు. ఆ మోయాబు రాజు బాలాకు ఇశ్రాయేలు జనాంగంతో యుద్ధం చేయాలంటే చేతగాక ఇలాగే శపిస్తే వాళ్ళు అట్లే నిర్మూలమైపోతారని ప్లాన్ చేసి బిలాముని పిలిపించి శపించమని కోరాడు. శపిస్తున్నాడు, వాళ్ళకి శాపించింది తగులవద్దు, ఆశీర్వాదం పోతుంది. లాస్ట్కి బాలాకు రాజు కోప్పడి, ఏమిది అంటే, నన్ను ఏం చేసి మరి ఆశీర్వదించడం పోతాను కానీ వాళ్ళకి శాపం పోవద్దు అన్న. లాస్ట్కి ఒక ప్లాన్ చేశారు. అది జ్ఞాపం చేస్తున్నాడు దేవుడు ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయంలో. ఐగుప్తులు ఎలా చేశారు తెలుసా, మనల్ని అన్నపానములు ఇచ్చినట్లు ఇచ్చి, అప్పుడు బిలాము ఒక ప్లాన్ చెప్పాడు వాళ్ళకి. ఏం లేదు, కొన్ని బలిపీఠములు అక్కడ పెట్టి మంచి మంచి అందగత్తులు మన స్త్రీలను అక్కడ పెడితే వాళ్ళ యొక్క బలహీనత, ఇశ్రాయేల్ యొక్క బలహీనత ఏమిటంటే ఆ సౌందర్యవంత స్త్రీలకు పడిపోతారు వాళ్ళు, అక్కడ పెట్టమని చెప్పి మోయాబీలు